గుడ్ మార్నింగ్. ఈరోజైతే హాలిడే కదా! మార్నింగ్ లెగ్గాల్నే బ్రష్ చేస్తుండగా చూస్తే భవ్య అయితే కాలేజ్‌కి రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను కూడా గుడ్డు తిని కొత్త ఇంటికెళ్ళాలంటే బయలుదేరిపా. అక్కడి నుంచయితే వచ్చినప్పుడు బల్బ్స్ అవి అయితే తీసుకొనొచ్చా. ఇంటికొచ్చాక బోలెడన్ని బట్టలుంటే ఉతికేసా. దాని తర్వాత ఒక అన్నయ్య అన్నారు ఏటీఎంకెళ్ళాలని. సో నేను ఆ అన్నయ్య ఏటీఎంకయితే స్టార్ట్ అయిపోయాం. బట్ ఇక్కడ ఏటీఎంలో అయితే పని అవ్వలేదని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి కొన్ని సామాన్లు తీసుకోవాలంటే తీసుకొనొచ్చా. దాని తర్వాత ఈవినింగ్ అయితే భవ్య అయితే ఇంటికొచ్చింది. అండ్ చూడండి ఎలా కేక్ తింటుందో. అంతలోనే మేమైతే బయటికెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నా బర్త్‌డే పార్టీ ఉంది కదా! ఇంకా ఇలా. సో నానమ్మ అయితే ఉన్నారు కదా! సో నానమ్మకైతే జొమాటో ఆర్డర్ పెట్టేసా. ఫుడ్ అయితే వస్తుంది. దాని తర్వాత పెద్దమ్మ, నేను, భవ్య స్టార్ట్ అయితే అయిపోయాం. ఫస్ట్ అయితే ఐనాక్స్‌కి వచ్చి ఒక రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇక్కడైతే రెస్టారెంట్ క్లోజ్ అంట. సో ఏం చేయాలో అర్థం అవ్వక అలా నడుచుకొని వెళ్తే భవ్య అయితే వైట్‌లాకి వెళ్దాం అన్నది. సో వైట్‌లాకి అయితే వస్తాం. ఇక్కడైతే వచ్చేయగలనే మెన్యూ అయితే మా చేతిలో ఇచ్చేసారు. ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ తెప్పిస్తాం. స్టార్టర్స్ అయితే తినేసాం. అంతలోనే బిర్యానీ కూడా నచ్చింది. అది కూడా వేసాం. ఇక్కడ చూడండి భవ్య అయితే తన కచ్చం బిర్యానీ ఎలా గొలుపుకుందో ప్లేట్ లోకి. మేమైతే ఇక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ తినేసి అయితే బయటకు వస్తాం. ఇక్కడైతే ఏదో ఇచ్చారు. అదేమని ఓపెన్ చేసి చూస్తే ఏం కాదండి, ఇదైతే సోప్. దాని తర్వాత మేమైతే ఆటో ఎక్కేసాం. ఆటో ఎక్కేసిన తర్వాత ఇంటికి వస్తే అన్నీ అయితే అన్నారు స్టేషన్ దేబెట్టి అని. నేనైతే అన్నని తీసుకెళ్లి స్టేషన్ లో దింపి నేనైతే ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి చూస్తే టైం అయితే 12 అయిపోతుంది. సో చాలా లేట్ అయిపోయిందని స్లీప్ అయితే వేస్తా. గుడ్ నైట్.